రామ్ చరణ్ చూడండి ఎంత గొప్ప, అసలు మొన్న పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయా. మామూలుగా మన మీడియా జర్నలిస్టులు కూడా ప్రతి ఒక్కళ్ళు మీడియా ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వాళ్ళని అడిగితే రామ్ చరణ్ ఇస్ అ జెంటిల్మెన్ అంటారు. అంటే ఏ చెట్టుకి ఆ కాయ అంటే ఇక్కడ మనకు అర్థం అవుతుంది కదా, పిల్లలు ఏం చూసి పెరుగుతారు, ఏం నేర్చుకుంటారు, అంతే. వాళ్ళు మనం చెప్పేది వినరండి, చూసేదే చేస్తారు, చూసేదే చేస్తారు. ఓన్లీ 5 సెన్సెస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పేది వినరు. కళ్ళతో వాళ్ళు చూసిన దాంతో వాళ్ళు ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటున్నారు. చెప్పేది వినేది ఏంటి, మన ఒపీనియన్. మన ఒపీనియన్ డ్రిల్ డౌన్ అవ్వదు, చూసిన దాంతో ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుని దాన్నే వాళ్ళు ఫాలో చేస్తారు. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ చాలా బాగా రెడీ అయ్యే భలే ఉన్నావు అంటే ఆ పిల్లోడు ఆటోమేటిక్ గా మన నాన్నలాగా ఎలా ఉండాలి, ఏం చేస్తే అయ్యాడు అంటే ఆటోమేటిక్ గా వాడు ఒక ఒపీనియన్ ఫామ్ చేస్తారు. అంటారు కదా, పిల్లలకి మొదటి హీరో అండ్ మొదటి హీరోయిన్ ఎవరైనా అమ్మ నాన్నలే. సో ఎంత పెద్ద బాధ్యత అది. మరి మనం అది చేసి మొత్తం అన్ని ఇచ్చేసి పెంకితనం అలవాటు చేసి మనకి చాలా తీయగా ఉంటుంది. మనం చాలా రీల్స్ చూస్తాం చిన్నపిల్లలు తిట్టేటప్పుడు చాలా ముద్దుగా ఉందనేసి, అది ముద్దు వరకు ముద్దు. ఎప్పుడైతే మనం మీరు సంక్రాంతికి వస్తున్నాం లేదండి ఇంకా చూలే, వాళ్ళ పిల్లోడు ఉంటాడు వాడు బూతులు తిడుతుంటాడు అనమాట, ఓటీటీ కుర్రోడు వాడు. సో అది మనకి బాగుండొచ్చు, బయట వాళ్ళు ఎందుకు భరించాలి? సో వీళ్ళకి కూడా ఏంటంటే నాకు అన్ని దొరుకుతున్నాయని ఇక్కడ ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఒకటి దొరకలేదో అప్పుడు ఆ గర్వం కానీ ఆ పెంకితనం కానీ ఇన్ ప్లేస్ వచ్చేస్తాయి. నాకే దొరకదా, నేనేనా ఈ సిచ్యువేషన్, ఇది జరగకపోతే ఇంక ఈ సిచ్యువేషన్ ఉండకూడదు, నేను వీడు ఉండకూడదు, లేకపోతే నేను ఉండకూడదు, ఇలాంటి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు. సో అప్బ్రింగింగ్ లోనో ఎక్కడో చూసిన దాంట్లోనో ఎక్కడో పికప్ ఉంటది వీళ్ళకి, ఆ పాయింట్ ని పిక్ చేసుకుని ముందుకు వెళ్తారు. విలన్స్ అందరూ అలా తయారవుతారు అంతే. రైట్. రెండో పాయింట్ అండి, చిన్న తప్పుల్ని కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవడం. అదే ఇంపేషెన్స్. ఇప్పుడు ఆవిడే అలా మర్డర్ చేసేసింది అమ్మని అంటే అంత ఇంపేషెన్స్. ఏం చేసేది ఉంది, దానికి చాలా కారణాలు ఉండొచ్చు, చాలా రెడ్ ఫ్లాగ్స్ మనకు కనిపిస్తాయి. ఒక మనిషిలో ఇంపేషెంట్గా ఉన్నారంటే వాటర్ తెచ్చియడము, లేకపోతే బీపీ, ఒక ఏజ్ దాటిన తర్వాత బీపీ చెకప్ ఎందుకంటారు, మనకి పర్సనల్ గా హెల్త్ వల్ల కొన్ని జరగచ్చు, లేదా మనం అప్బ్రింగింగ్ వల్ల కొన్ని జరగచ్చు. బట్ ఆ ఇంపేషెన్స్ అనేది ఇది వరకు టాలరేట్ చేసేవాళ్ళు, ఇప్పుడు టాలరెన్స్ లెవెల్స్ దాటిపోయింది. ఎందుకు, నాకు ఎవ్వరు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నేను సంపాదించుకుంటున్నా, నాకు తెలుసు, నేను ఎందుకు వినాలి, అసలు వింటే వచ్చేదేంటి, ఒకసారి వింటే పోలే వరకు వెళ్ళట్లేదు, ఎందుకు వినాలి, నువ్వెవరు నాకు చెప్పడానికి. ఈ నువ్వెవరు నాకు చెప్పడానికి అనేది గర్వం అనే కాన్సెప్ట్ నుంచి ఇన్హిబిట్ అవుతుంది. సో ఇంపేషెన్స్ ఎప్పుడు వస్తుంది, నీకంటే నాకు ఎక్కువ తెలిసినప్పుడు నీ మాట వినేదేంటి. ఎంతమంది మనం చెప్పే మాటని అర్థం చేసుకునే దృక్పథంతో వింటారు, కొంతమందే అర్థం చేసుకోవడానికి వింటారు, ఆర్ కొన్నిసార్లే వింటారు, అన్నిసార్లు అర్థం చేసుకోవడానికి వింటారు. దాన్ని ఎలా తిప్పికొట్టాలి, నీకంటే నాకు ఎక్కువ తెలుసని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవడం ఎలా ప్రూవ్ చేసుకోవాలి, నన్ను తప్పు లేదా నీకు తెలీదు అనటం భరించలేం మనం. ఆ టెండెన్సీ వల్ల నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నాకంటే నీకు ఎక్కువ తెలుసు, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆర్ సొసైటల్ ప్రెషర్ వల్ల ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ తెలుసు అని ప్రూవింగ్ ద పాయింట్ లో అయిపోద్ది. ఎవరైతే ఇమోషనల్ మెచ్యూరిటీ సాధిస్తారో, ఇమోషనల్ మెచ్యూరిటీ అంటే అవతల వాళ్ళు ఒకటే వాదిస్తున్నారు అనుకోండి, ఒక పాయింట్ లో మనం నవ్వుకోగలగాలి. వీళ్ళకి ఇంకా మనం పాయింట్ ప్రూవ్ చేయలేము, అలాంటప్పుడు నవ్వేసి అవునా అనేసి వదిలే. మీరు ఎవ్రీ టైం ఏకీభవించక్కర్లేదు, ఏకీభవించకపోయినా కూడా చాలా సమర్థవంతంగా చాలా మెచ్యూర్డ్ గా కాన్వర్జేషన్ ని ముందుకు తీసుకెళ్ళచ్చు. అది తీసుకెళ్ళగలగడానికి ఒక ఇమోషనల్ మెచ్యూరిటీ కావాలి. అది నవ్వి వదిలేయటము, లేకపోతే అవునా ఓకే నేను ఇలా అనుకున్నాను, మేబీ నేను తప్పై ఉండొచ్చు, ఆర్ మేబీ మీ ఎక్స్పీరియన్స్ మీకు ఇది చెప్పుండొచ్చు. ఇంత ఇమోషనల్ మెచ్యూరిటీ అందరిలో ఉండదు. అది రావాలంటే కూడా చాలా దెబ్బలు తగలాలి. ఆ దెబ్బలు తగలకపోవడం వల్ల ఇంపేషెన్స్ పెరిగిపోయి మనిషి అంటే మనిషి గిట్టకపోవడం, గిట్టకుండా నీతో నేను ఇది భరించాలా, నీతో మాట్లాడితేనే నాకు టార్చర్ గా ఉంది, సో ఐ బెటర్ బి అలోన్, ఆర్ నన్ను నేను ఒక బబుల్లో పెట్టుకుని లోన్లీనెస్, నేను హ్యాపీగా ఉన్నా, నేను ఒక్కదాన్ని ఉంటే హ్యాపీగా ఉన్నా, నేను నీకు అసలు చెప్పక్కర్లేదు,
ఆర్ నీకు ప్రూవ్ చేయక్కర్లేదు. ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ పెరగడానికి కూడా ఇదే కారణం అండి. అంతే కదా మోస్ట్లీ. బికాస్ ఒకటి ఫిజికల్ టార్చర్ ఆర్ సైకలాజికల్ టార్చర్ కాని కేసెస్ లో ఏవైతే ఉంటాయో వాటిల్లో ఏముంటది, ఇంకా మెజారిటీ ఆఫ్ రీజన్ ఏంటంటే నీకు నేను చెప్పలేకపోతున్నా, నిన్ను నేను మార్చలేను. బికాస్ వీఆర్ టూ స్ట్రాంగ్ ఇండివిజువల్స్. ఏదైనా స్ట్రాంగ్ ఇండివిజువల్స్ అండి. ఒకప్పుడు మీరు చూస్తే చాలా వరకు ఇప్పుడు మదర్స్ కానీ అలా వాళ్ళకు ఒక ఒపీనియన్ లేక కాదు, బట్ ఇదొక ఒపీనియన్ ఇదొక ఒపీనియన్ అని ఈ రెండు ఒపీనియన్స్ తో కలిసి నడిచారు వాళ్ళు, ఆర్ వాళ్ళ బాటను మొత్తం ఇందులోకి తెచ్చేసుకుని నడిచారు. ఎందుకు? ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. నా ఒక్కదాన్ని కాదు ఇక్కడ, నేను ఎఫెక్ట్ అయితే, నేను సరిగ్గా ఉండకపోతే, నా మానసిక స్థితి సరిగ్గా ఉండకపోతే, ఆర్ మేమిద్దరం వాదులాడుకుంటూ ఉంటే పిల్లలు చూసి పెరిగే విధానం మారిపోతుంది. వాళ్ళు ఇదే చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి ఐ బెటర్ అప్రూవ్ యువర్ పాయింట్, ఆర్ నీతో నేను ఏకీభవిస్తాను, ఇక్కడతోటి ఇది అయిపోతుంది. అట్లీస్ట్ ఒక గొడవ ఉన్న వాతావరణం ఉండదు. బట్ ఎప్పుడైతే ఇద్దరు స్ట్రాంగ్ ఇండివిజువల్స్ ఉంటారో నీ పాయింట్ ప్రూవ్ చేయడానికి నువ్వు అరుస్తావు, నా పాయింట్ ప్రూవ్ చేయడానికి నేను అరుస్తాను, అరవటం ఇంకా అరుపు అనే ఒక డెసిబెల్ దాటిన తర్వాత ఏముంటది? చేయలేకపోతాం. సో ఆ చేయలేపిన తర్వాత ఇంకేముంటది? అంతే, ఇంకా అది డిజాస్టర్. సో అట్లా డిజాస్టర్స్ అవ్వకుండా ఉండాలి అంటే కూర్చుని ఈ డిజాస్టర్ లెవెల్ కి వెళ్ళని రిలేషన్షిప్ ఏది ఉండదు. అలా ఏదన్నా ఉందంటే దట్స్ అ బిగ్ ఫ్యాట్ లై. అదొక తెల్లని అబద్ధం, గ్యారంటీ. అది నమ్మే అబద్ధం కాదు. మీరు హీరోని చూపించండి, స్టార్ని చూపించండి, ఎవరైనా మీకు రోల్ మోడల్ ఏ ఇన్స్పైర్డ్ కపుల్ అయినా సరే ఉండొచ్చు, ఈ డెసిబెల్కి వెళ్ళని ఒక రిలేషన్షిప్ ఉండదు. కానీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే అది జరిగిన తర్వాత కూర్చుని ఇన్ గుడ్ టైమ్స్ వాళ్ళు ఆలోచించుకుని ఉండొచ్చు. ఇది జరిగిందంటే ఎక్కడొచ్చిందో అది మనం కరెక్ట్ చేసుకుందాం. అక్కడికి ఈధర్ నువ్వు వెళ్ళొద్దు లేదా నేను వెళ్ళొద్దు, లేదా నువ్వు వెళ్ళినప్పుడు నేను వెళ్ళొద్దు, నేను వెళ్ళానా నువ్వు తగ్గిపో. ఈ ఈక్వేషన్ వీళ్ళు ఎప్పుడైతే సెట్ చేసుకుంటారో దాని పర్యవసానాలు ఆలోచించి, అంటే బియాండ్ దిస్ సిచ్యువేషన్ అన్నాను కదా, ఇది దాటి ఆలోచించుకుని వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు దాన్ని సార్ట్ అవుట్ చేయగలుగుతారు. అలా ఇన్ఫాక్ట్ సార్ట్ అవుట్ చేసుకుని దాన్ని దాటి వెళ్ళినప్పుడే ఆ సక్సెస్ఫుల్ కపుల్ కి ఒక మీనింగ్ వచ్చినట్టు. ఎందుకంటే ఫర్ ఎవర్ అనే మీనింగ్ మారిపోయింది ఇప్పుడు, అసలు లేదు. ఫర్ ఎవర్ ఇస్ లైక్ అయిపోయింది. ఇప్పుడు ఒక రైటర్ మొన్న ఈ మధ్యన వచ్చిన మూవీ అనుకుంటా, లవ్ రెడ్డి మూవీలో ఒక చక్కని పాట, అంటే ఇదంతా అబద్ధమా, ఆ బంధం అబద్ధమా, ఆ సాంగ్ మీరు ఒకసారి వినండి. ఎంత ట్రూ మీనింగ్, ఎంత ఇంటెంట్ ఉందంటే అందులో. ఆల్ దీస్ ఈక్వేషన్స్ అవి అబద్ధాలు కాదు. వాళ్ళు ఆ టైంలో ఆ రిలేషన్షిప్, ఆ బంధం అలా గడపడం, అది ఏది అబద్ధం కాదు, అది మోసం కాదు. ఫ్రమ్ వన్ పర్స్పెక్టివ్ ఈయన మోసగాడైపోతాడు సడన్ గా, ఫ్రమ్ దిస్ పర్సన్స్ పర్స్పెక్టివ్ మోసగాడైపోతాడు. ఎందుకు? అప్పుడు వాళ్ళకున్న నీడ్ అది, ఇప్పుడు నీకున్న ఎక్స్పెక్టేషన్ ఇది. ఈ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వవు, ఇంత గ్యాప్ ఉంటది మధ్యలో. దానివల్ల నువ్వు ఒక పేరు పెడతావు, ఆయన ఒక పేరు పెడతారు, చూసే జనాలు ఇంకొక పేరు పెడతారు. అయ్యో 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 అనేసి మనం బాధపడిపోయాం కదా అందరం సమంత అండ్ నాగ చైతన్య ఇష్యూలో. వాళ్ళు ఆ మూమెంట్స్ ని ఎంజాయ్ చేశారు, వాళ్ళ ఈక్వేషన్ అలా ఉంది. ఈ ప్రతి ఒక్కళ్ళం ఇవాల్వ్ అయిపోతాం కదండి ఈక్వేషన్స్ లో. అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకుందాం, ఫస్ట్ ఒక ఫేజ్ ఆఫ్ తెలుసుకోవడం ఉంటుంది, నాట్ ఈవెన్ ఫ్రెండ్షిప్. నువ్వేంటి నేనేంటి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటి, మన ఇద్దరి మధ్య ఉన్న కంఫర్ట్ జోన్ ఏంటి, అది తెలుసుకునే ఫేజ్. దెన్ ఫ్రెండ్షిప్ ఫేజ్ కి ఇవాల్వ్ అవుతాం. అంటే అరే ఇంటికి రాగానే ఇది చెప్పాలి, మీరు ఒక రూమ్ లో కూర్చుంటే ఒక జోక్ షేర్ చేసినప్పుడు మనకి నచ్చిన వాళ్ళ ఫేస్ చూస్తామంట, వాళ్ళు నవ్వారా లేదా అని. ఆ ఫేజ్ కి వెళ్తాం, అంటే వీళ్ళతో ఈ జోక్ షేర్ చేసుకోవాలి, వీళ్ళతో ఈ బాధ పంచుకోవాలి, వీళ్ళతో ఇలా అనుకున్నది పంచుకోవాలి అని. తర్వాత దెన్ మీన్ వైల్ ఒకవేళ ఎనీవేస్ ఇంటిమసీతో ఇఫ్ దే బికమ్ పేరెంట్స్, పేరెంటల్ జర్నీ. సో ఇందాక మనం అనుకున్నట్టు ప్రతి జర్నీలో కూడా పర్సన్ టు పర్సన్ కనెక్ట్ అవ్వడానికి కూడా ఒక పాయింట్ ఉంటుందండి. ఆ పాయింట్ నుంచి ఈధర్ ఇవాల్వ్ అవుతారు లేదా పడిపోతారు. అది ఒక్క పాయింటే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోయల్ అండ్ వాళ్ళ జర్నీలో కూడా చూస్తే ఆవిడ అబద్ధం నచ్చలేదు ఆవిడకి, ఆయన ఆవిడ్ని హ్యాపీ చేసి ఉండటానికి అబద్ధం చెప్పుండొచ్చు, అది ఆయన వ్యక్తిత్వం. బట్ ఓవర్ ద టైమ్ అది జరుగుంటే షీ వుడ్ హావ్ లాఫ్డ్ ఎట్ ఇట్ ఆర్ స్మైల్డ్ ఎట్ ఇట్ అని తీసుకునేవాళ్ళు. బట్ ఇనీషియల్ గా అది జరిగిపోయినప్పుడు అట్ వెరీ క్విక్ పేస్, అవతల వ్యక్తి గురించి తెలియనప్పుడే జరిగిపోయినప్పుడు అది ఆవిడకి అది ఒక బ్రేకింగ్ పాయింట్. చాలా మంది
పేరెంట్స్ అయ్యాక వాళ్ళ జర్నీలో అరే ఈయన ఇంత మంచి ఫాదర్ అని నాకు ఎన్నో కేసెస్ ఉన్నాయండి అలా. ఈయన ఇంత మంచి ఫాదర్ అని నాకు తెలీదు, ఈయనలో ఫాదర్ యాంగిల్ చూసి నేను ఈయనతో లవ్ లో పడ్డాను. సో రిలేషన్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, లవ్ ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే ఆ జర్నీకి ఒక ఫుల్ఫిల్లింగ్ స్టేజ్ వచ్చింది. అప్పుడు అక్కడ ఆ జర్నీ నిజంగా స్టార్ట్ అయింది. ఒక ఇద్దరు మనుషులు చూసినప్పుడు మొఖాలు నచ్చి మనం కలిసి ఉండాలి అనిపించేయచ్చు, కానీ ఆ బంధం స్టార్ట్ అవ్వడానికి మాత్రం ఒక పాయింట్ ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి అది పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు. ఆ పాయింట్ అనేది ఇప్పుడు గరికపాటి గారి విషయంలో కూడా వాళ్ళిద్దరు ముందు ఈక్వేషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు, వీళ్ళిద్దరికి నిజంగా కనెక్ట్ అయి ఉంటేనే వాళ్ళు అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ ఇంత చెప్తున్నారంటే ఆయనకు అప్పటికి కూడా సొసైటీ మీద ఒక ఇంప్రెషన్, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండుండొచ్చు. కానీ ఎంత ఈ పాయింట్ దాటి ఆలోచించారు ఇద్దరు అంటేనే వాళ్ళు అంత కనెక్ట్ అయి ఉండొచ్చు. ఆ కనెక్ట్ అయినప్పుడు నువ్వు ఎన్ని హ్యాపీనెస్లు ఎంజాయ్ చేసి ఉంటావు, ఆ బంధం అంతా నిజమే అయిపోయింది అది. బట్ ఒక మనిషి ఎదుగుతూ, ఇప్పుడు మనం అనుకున్న ఫేజెస్ లో ఎదుగుతూ వెళ్ళారు. ఆ లవ్ ఫేజ్ నుంచి రెస్పాన్సిబిలిటీ ఫేజ్కి వెళ్ళాం. రెస్పాన్సిబిలిటీ ఫేజ్కి వెళ్ళినప్పుడు పిల్లలు పుట్టిన వీళ్ళకి ఇది ఇవ్వాలి, నేను ఒకటి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళకి ఒక మంచి బిగినింగ్ ఇవ్వాలి, ఆర్ నా కెరియర్ నేను సెట్ చేసుకోవాలి, ఇవాల్వ్ అయ్యే స్టేజ్. ఈ ఇవాల్వ్ అయ్యే ఫేజ్ ఆబ్వియస్లీ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయిన తర్వాతే వస్తుంది. సో ఇలా ఇవాల్వ్ అయ్యే ఫేజ్ లో మీకు అపార్థాలు వచ్చి ఉండొచ్చు. అంటే ఇద్దరు కలిసి ఇవాల్వ్ అయ్యారు ఈ స్టేజ్ కి. సో మనుషులు మారుతారు, ఇట్స్ నాట్ అబౌట్ ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఏం లేదు. ఆ స్టేజ్ ఇవాల్వ్ అయినప్పుడు మనుషులు మారారు, ఈక్వేషన్స్ మారాయి. కలిసి ఉండాలనుకుంటే అదొక ఈక్వేషన్. ఇఫ్ యువర్ సోల్ మేట్స్ ఎలాగోలా మనం ఫిట్ చేస్తాం. ఆ బండిని నీట్ గా గడపడానికి నీకేం కావాలి నాకేం కావాలి ఎలా సెట్ చేస్తాం. అది కుదరట్లేదు అనుకున్నప్పుడు విడిపోయారు. ఇట్ వాజ్ ఎ మ్యూచువల్ చాయిస్ మేడ్. ఒక్కళ్ళు కలిపి పట్టలేరు, ఒక్కళ్ళే క్లాప్ కొట్టలేరు. సో ఇట్స్ ఎ మ్యూచువల్ డెసిషన్ మేడ్. సో పీపుల్ ఇవాల్వ్ అవుతారు, ఆ సందర్భాన్ని బట్టి మనుషులు మారిపోతారు. ఇప్పుడు కాబట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు అని మనం ముద్రలు వేయక్కర్లేదు, అంత అసలు ఎవరు వేయలేము. బికాస్ ఇప్పుడు రీసెంట్ గా కూడా మీరు చూస్తే నాగ చైతన్య శోభిత ఫోటో పోస్ట్ చేసి మై వైజాగ్ క్వీన్ అను ఆయన హార్ట్ఫుల్ గా ఆయనకు అనిపించింది. ఆయన మామూలుగానే ఎక్స్ప్రెస్ చేయరేమో, ఒక ఫోటో పెట్టుకోగానే ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. ఏమని నీకు ఎన్నిసార్లు క్వీన్ అనిపిస్తారు, ఎంతమంది ఇలా ఎన్నిసార్లు. అలా ఆ కమెంట్ పెట్టిన ప్రతి ఒక్క వ్యక్తి ఇద్దరు ముగ్గురు గురించి ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఆయన ఇమోషనల్ అయ్యి పెట్టాడు, మీరు చూస్తున్నారు కాబట్టి ఆయన పెట్టాడు. ఆ పెట్టినప్పుడు నువ్వు ట్రోల్ చేసే మనిషికి కూడా అది అనిపించి ఉండొచ్చు కదా. ఆయన ఇష్టం, మూవ్ ఆన్ అయిపోయిన వాళ్ళు బాగున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు బాగున్నారు. సో ఆ విధంగా వాళ్ళు ఇవాల్వ్ అయిపోయారు. వాళ్ళేం ఆలోచించట్లా పాస్ట్ గురించి, ఇవాల్వ్ అయ్యారు. మనుషుల పరిస్థితులు మారాయి, వాళ్ళు బ్లష్ అవుతున్నారు అంతే. పరిస్థితులు మారిపోతాయండి. బట్ మనమే చూడండి, మన పిక్చర్ ఇప్పుడుది చూసుకున్నాం, అమ్మయ్య ఇప్పుడు బాగున్నాం అనుకుంటాం. చిన్నప్పుడు అయ్యో ఇదేంటి ఇలా ఉన్నాం, ఈ డ్రెస్ వేసుకున్నాం, అప్పుడు కూడా మనమేగా, అప్పుడు కూడా మనమే యాక్టివ్ చాయిస్ చేసాం కదా. అంటే ఇప్పటి పరిస్థితికి మనకు అప్పటిది నచ్చట్లేదు, బట్ అది కూడా మన డెసిజనే, మన చాయిసే, మనం చేసిన పనే.